రుణమాఫీ అయినాకనే రైతు భరోసా మాఫీకి మరో 13,000 కోట్లు కావాలి. అమౌంట్ కుదిరాక మాఫీ చేస్తాం. ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రుణమాఫీ అయ్యాకే రైతు భరోసా ఉంటుందని కుండ బద్దలు కొట్టారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక రుణమాఫీకి ఇంకో 13,000 కోట్లు కావాలని మంత్రి స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే సీఎం రుణమాఫీ అయిపోయిందంటూ ఊదరగొడుతున్నారు. చేయాల్సింది చాలా ఉందని డబ్బులు కుదిరాక చేస్తామని మంత్రి తుమ్మల చెప్పడం గమనార్హం. రుణమాఫీ పైన కాంగ్రెస్ సర్కారు అబద్ధాలకు మంత్రి ప్రకటన మరో సాక్ష్యంగా నిలిచింది. ఏమైంది? రుణమాఫీ అయిపోయింది, అందరికి ఇష్టం, మేము ఈ దేశంలోనే అంత గొప్ప పని చేసింది మేమే, మాకు మించి ఎవరు చేయలేదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 10ల సంఖ్యల మీటింగ్లల్లో గప్పాలు కొట్టిండు. మరి ఈడేమవుతుంది? ఇంకా రుణమాఫీ మొత్తం కాలేదు, రుణమాఫీ అయిపోయినాకనే రైతు భరోసా ఇస్తాము అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ననో ఏమో వార్తలు చూస్తే ఎన్నో ఈ దసరాకి రైతు భరోసా అంటే రైతు బంధు పైసలు పడతాయి అని చెప్పేసి, ఇక ఈ లెక్కన చూసుకుంటామంటే ఈ దసరా కాదు వచ్చే దసరాకు కూడా పడతట్లేదు. కష్టమే. ఇక రైతు భరోసాని రైతులు మర్చిపోవాల్సిందే. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఈ రుణమాఫీ చక్కగా కాదు, ఎవరికి కాలే. ఊర్లో 100 మంది రైతులు రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటే అలా 10 మందికి కూడా చక్కగా కాలే. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేసేటువంటి రుణమాఫీ వ్యవహారం. దానికి మళ్ళా 100 కోట్ల రూపాయలు పెట్టేసి పేపర్లలో ప్రకటనలు చేయడము. ఆ 100 కోట్ల రూపాయలు అదే ఏదన్నా ఒక జిల్లాలో చేసినా కానీ దాదాపు ఒక 50-60 ఊర్లకు రుణమాఫీ చేయొచ్చు. 1 కోటి రూపాయలు పెడితే ఒక ఊరు మొత్తం రుణమాఫీ అయిపోతుంది.